హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే మా పాపకి వాళ్ళ మామయ్య గిఫ్ట్స్ తెచ్చాడు. మా అమ్మ అవన్నీ తీసుకొచ్చి మా పాప ముందర పెట్టింది. ఆమె ఒక్కొక్కటి అన్నీ బయటికి తీస్తూ ఉందన్నమాట. అంటే తనకి ఏవేవైతే ఇష్టమో, తను ఏవేవైతే తింటుందో అవన్నీ తీసుకొచ్చినట్టున్నాడు. మేము కూడా చూడలేదు, అంటే ఆమెకి సర్ప్రైజింగ్గా ఇవ్వాలనేసి అట్లే పెట్టామన్నమాట. సో ఆమె ముందర బ్యాగ్ పెడితే ఆమె తీస్తూ ఉంది ఒక్కొక్కటి. చూడండి ఎంత బాగా తీస్తుందో అన్నీ ఒక్కొక్కటి. చాకోస్ తీసింది, బిస్కెట్స్ తీసింది, కుర్కురేస్ తీసింది, ఇంకా చాకోస్ ఏవో తీస్తుంది. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఏం తీస్తుందో బయటకు. ఓ రసగుల్లాస్ అయితే తీసింది బయటకు. ఇంకా ఉన్నాయి, చూద్దాం ఇంకా ఏం తీస్తుందో అమ్మాయి. చాకో స్టిక్స్ అన్నీ తీసినట్టుంది, బయటే ఉన్నాయి. ఇంకా బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఏదో బాక్స్ ఉంది, అది రావట్లేదు అనుకుంటా తనకు. ఓ స్ట్రాబెర్రీ ఫ్లేవరు చాకో స్టిక్స్ ఉన్నాయి. చూద్దాం తను ఎలా తీస్తుందో, లేకుంటే మా అమ్మ హెల్ప్ చేస్తుందో. మొత్తానికి తనే, మా అమ్మ అయితే హెల్ప్ చేసింది తనకు. ఇంకన్నీ తనకేనండి. చూడండి చాలా ఉన్నాయి, బిస్కెట్స్ కానీ, తనకి చాకో స్టిక్స్ కానీ, చాకో క్యాండిల్స్ కానీ, క్రీమ్ బిస్కెట్స్, రసగుల్లాసు, చాలా ఐటమ్స్, చాలా ఫ్లేవర్స్ తెచ్చాడు తన కోసము. ఆ పిల్ల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా ఇంట్లో కూడా అంతే, మా అమ్మ మా నాన్న అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు అన్నీ ముందు వేసుకొని కూర్చుంది, ఏం కావాలి ఏం తిందామనేసి ఓపెన్ చేస్తూ ఉంది. మరి ఆమె ఏది తెస్తే అది ఇంకా తీసేయాలి చెప్తుంది, మా అమ్మకి చెప్తుంది ఇంట్లో పెట్టు అన్నీ అనేసి. ఇంకా చూస్తుంది ఇంకా ఏమైనా ఉన్నాయా. చాకు క్యాండిల్స్ తీస్తుంది, ఓపెన్ చేయాలి అనుకుంటా. ఓపెన్ చేయమని ఇస్తుంది, మా అమ్మ చేతికి అయితే ఇస్తుంది ఓపెన్ చేయమనేసి. ఇంకా చాకోస్ కూడా ఉన్నాయి అందులో బాక్స్లో, అవి కూడా ఇస్తుంది ఓపెన్ చేసి పెట్టు అనేసి. అంతేనండి, తన కోసం అయితే చాలా అయితే తీసుకొచ్చాడు. ఎవ్రీ మంత్ కూడా మా తమ్ముడు ఇంటికి వచ్చినప్పుడల్లా మా పాప కోసం అయితే ఏవో ఒకటి తెస్తూ ఉంటాడు. తన కోసం అయితే తినడానికి చాలా తెస్తూ ఉంటాడు. ఆ పిల్ల కూడా అంతే, ఫోన్ చేసి మరీ అడుగుతుంది, మమ్మ నాకు అవి కావాలి ఇవి కావాలి ఇట్లా అనేసి.